ప్రణయ్ హత్య కేసులో నాటి నల్గొండ ఎస్పీ రంగనాథ్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో 5.5 సంవత్సరాల తర్వాత కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పును వెలువరిస్తూ A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్షను విధించింది. అలాగే మిగతా 7 నిందితులకు జీవిత ఖైదును విధించింది. మరి ఆనాటు నల్గొండ ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఏ రకంగా చూస్తారు? మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది. A2కు ఉరిశిక్షను విధించారు, మిగతా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ ఖైదు ఇచ్చారు. సార్, ఏం చెప్తారు సార్? చాలా సంతోషంగా ఉందండి. మెయిన్గా A2కి డెత్ సెంటెన్స్ పట్టడం అండ్ A3 నుంచి తక్కిన వాళ్ళందరికీ కూడా A8 దాకా అందరికీ కూడా యావజ్జీవ శిక్ష పట్టడం అనేది డెఫినెట్గా ఇది మా ఇన్వెస్టిగేషన్ని కోర్టు చాలా బలంగా సమర్థించింది అనడానికి, ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పగడ్బందీగా మేము తీసుకెళ్ళడానికి ఏదైతే ప్రయత్నం చేసామో ఆ ప్రయత్నం కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయిందని మేము భావిస్తాం అనమాట. దానికి 2018లో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంటే ముఖ్యంగా ఇందులో నిందితులను పట్టుకోవడం కోసం ఎవరెవరైతే ఆ రోజు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళే సమయంలో ప్రణయ్ని మర్డర్ చేసిన తర్వాత నిందితులని పట్టుకోవడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారు, అసలు ఈ 8 మంది నిందితులను కూడా ఎట్లా ఐడెంటిఫై చేశారు సార్? దీంట్లో మనకి చూస్తే కనుక A1 మారుతిరావే, ఆయన చనిపోయాడు, తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయాడు. A2 వచ్చేసి సుభాష్ శర్మ. యాక్చువల్గా ఆ రోజు స్క్రీన్ మీద కనబడి నరికింది A2 సుభాష్ శర్మ. సుభాష్ శర్మ వచ్చేసి ఫ్రమ్ బీహార్ నుంచి ఉన్నాడు. అండ్ తర్వాత A3 వచ్చేసి అస్గర్ అలీ ఉంటాడు. అస్గర్ అలీ అతను చాలా నోటోరియస్ క్రిమినల్, అతను ISI బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్రిమినల్. అండ్ ఇతనికి గతంలో కూడా చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది. గుజరాత్లో కూడా ఒక మినిస్టరు, మోడీ గారి క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ని, అంటే సీఎంగా ఉన్నప్పుడు మోడీ గారి క్యాబినెట్లో ఐరన్ పాండ్యా అనే ఒక మినిస్టర్ని అహ్మదాబాద్లో చంపటం అనేది కూడా ఇతను భారీ వీళ్ళందరూ కూడా కలిసి చేసినటువంటి అప్పుడు దాంట్లో వాళ్ళందరూ కూడా శిక్ష కూడా పడ్డది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడ్డది అనమాట. అతనికి మళ్ళీ బయటకు వచ్చి ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద తీసుకొని వచ్చిన తర్వాత ఆ సాధారణ బయట ఉన్నప్పుడు చేసినటువంటి ఈ కేసు. సో ఇతనికి తెలుసు సిస్టమ్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, టెక్నాలజీస్ని ఎలా వాడాలి, అంటే ఎలా తప్పించుకోవాలి, పోలీస్ చిక్కకుండా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అతనికి చాలా బాగా ఐడియా ఉన్నదన్నమాట. సో అందుకోసం మాకు ఇనిషియల్గా అసలు ముందు మనిషిని ఎవరు అనేది ఐడెంటిఫై చేయటమే మాకు ఫస్ట్ వన్ డే పట్టిందనమాట. బట్ ఆ తర్వాత ఇక వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇక మేము ఎవిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాం. దానికే 9 నెలలు పట్టింది ఛార్జ్షీట్స్ తయారు చేయడానికి. బట్ అరెస్ట్ మటుకు 4 రోజుల్లో చేయగలిగాం అందరినీ. చేసిన తర్వాత మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ని ల్యాబొరేటరీలోకి పంపించాలి, లేకపోతే చాలా టెక్నాలజీ పరంగా మనం తీసుకున్న దాన్ని అన్నిటి కూడా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి రేపు కోర్టులో నిలుస్తాయా లేదో చూడాలి. సాక్షులు ఎవరిని పెడుతుంటే కనుక వాళ్ళు రేపు నిలబడతారా లేకపోతే వీగిపోతాయా సాక్ష్యాలు అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా డిస్కషన్ జరిగాయి. అప్పుడు ఉన్నటువంటి అక్కడ మా ప్రాసిక్యూటర్స్ తోటి కూడా మేమంతా కూడా చాలా చర్చలు జరిపి మొత్తం జరిగిన తర్వాత ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ నరసింహ గారిని కూడా అపాయింట్ చేయడం కూడా జరిగింది. ఆయన కూడా చాలా కమిట్మెంట్ తోటి, ఎందుకంటే ఇంత బలమైన కేసుల్లో సాక్షుల్ని మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసి పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపిస్తారు, లేదా బెదిరింపులు చేస్తారు, థ్రెట్లు ఉంటాయి, డబ్బు చూపించవచ్చు. ఇవన్నీ చేసినప్పుడు సాక్షులు నిలబడతారా అనేది మన ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేది అక్కడే అనమాట. సో దాన్ని మేము లేదు ఇవన్నింటిని ముందుగానే యాంటిసిపేట్ చేసి దాన్ని తగ్గట్టుగా కేసుని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. బిల్డ్ చేసుకుంటూ అందరు సాక్షులు వ్యతిరేకమైనా కానీ కూడా రేపు కేసు నిలబడాలి అనేటటువంటిది ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా ఉన్నాం అనమాట. దాంతో కేసుని అలానే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడంతో మనకు ఒక మంచి 1600 పేజీల ఛార్జ్షీట్ తయారయ్యి విత్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అనాలిసిస్ అంతా కూడా చేసి ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అన్నీ కూడా పెట్టి దీన్ని చాలా పగడ్బందీగా తయారు చేసిన కేసు అనమాట. అంటే లోకల్గా మిర్యాలగూడ లాంటి ఒక చిన్న టౌన్లో వ్యాపారాలు చేసుకున్నటువంటి మారుతిరావు లాంటి వ్యక్తి ఇంత పెద్ద సూపర్, అంటే ఈవెన్ ఐసిస్ అంటే వాళ్ళ లింకులు ఉన్నటువంటి అస్గర్ అలీ లాంటి వాళ్ళని, బీహార్ నుంచి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఎట్లా గ్యాదర్ చేయగలిగారు సార్ వీటన్నిటి? దీనికి లింకేజెస్ మారుతిరావు యాక్చువల్గా ఒరిజినల్గా చూస్తే కనుక ఒక చిన్న వ్యాపారస్తుడిగా స్టార్ట్ అవుతాడు, కిరసోన్ డీలర్గా స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లిగా రియల్ ఎస్టేట్ దాంట్లో పెద్ద ఎత్తున కూడా డబ్బు సంపాదించడం చేస్తాడు. సో అతనికి ల్యాండ్ ఇష్యూస్లో భారీ అనేవాడు కనెక్ట్ అవుతాడు. భారీ హైదరాబాద్ నుంచి వస్తుండేవాడు. ఒక ల్యాండ్ ఇష్యూస్లో అతను కనెక్ట్ అయ్యి అతను కూడా కోర్ట్స్లో వీళ్ళతో పాటు ఈ జరిగేటటువంటి దీనికి వస్తుండేవాడు అనమాట. సో భారీ కనెక్ట్ వీళ్ళకి మెయిన్గా. భారీ నుంచి నెక్స్ట్ కనెక్ట్ ఈజ్ అస్గర్ అలీ. భారీ అస్గర్ అలీ కలిసి ఆల్రెడీ వాళ్ళు క్రైమ్స్లో చాలా వాటిల్లో ఉన్నారు.
అస్గర్ అలీ నుంచి మళ్ళీ శర్మ కూడా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఇట్లా ఒకరి నుంచి ఒకరికి లింక్ అవుతూ ఇదంతా కూడా మళ్ళీ అంతా కింగ్ పిన్ మళ్ళీ వచ్చేసి అస్గర్ అనమాట. మొత్తం నడిపించేది దీంట్లో అంతా కూడా చేసేది మాట్లాడేదంతా కూడా అస్గర్ చేస్తుండేవాడు అనమాట. అంటే ఈ కేసులో ముఖ్యంగా మారుతిరావు ఈ మర్డర్ ప్లాన్ చేయడానికి సంబంధించి అతని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని మీరు ఆయన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు ఆయన స్టేట్మెంట్లో అసలు ఏ విషయాలు చెప్పాడు సార్, అది ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందని? ప్రధానంగా అతను ఏంటంటే లేక అమ్మాయి పుడుతుంది. అమ్మాయి చాలా రోజుల తర్వాత వీళ్ళకి పుట్టినటువంటి సంతానం అనమాట. ఆ అమ్మాయిని అల్లర ముద్దుగా పెంచుకుంటాడు. వాళ్ళు బాగా ఇది ఉంటుంది అతను అంటే అమ్మాయి అంటే బాగా ఇతనికి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. బిడ్డ లేక కలిగింది. సో దాన్ని వేరే అమ్మాయి వచ్చేసి వేరే అబ్బాయితోటి ప్రేమలో పడటం, అబ్బాయి వచ్చేసి దళిత కుర్రవాడు అవ్వటం, దాంతో ఇతను జీర్ణించుకోలేకపోవటం, ఇతను అతని కులాన్ని తీసుకోలేకపోవటం, లేకపోతే ఇతను దీంతోపాటు అతనికి ఉన్నటువంటి స్థాయిని అంటే ఇది ఫినాన్షియల్ స్టేటస్ని కూడా తీసుకోలేకపోవటం, ఇవన్నింటినీ కూడా దీంట్లో నుంచి వచ్చింది. అంటే ఒక క్యాస్ట్ కాంపోనెంటు, క్లాస్ కాంపోనెంటు అన్నీ మిళితమైనటువంటి ఈ కేసుగా మేము భావించాం ఫస్ట్ నుంచి కూడా. దీంట్లో అందుకోసం మాకు కూడా చాలా విషయాలు మేము తెలుసుకోవటం కూడా చేయటం జరిగింది. అండ్ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రియాక్ట్ అవ్వకూడదు, ఒక టీనేజ్ అమ్మాయి పొరపాట్లు చేసినా కానీ, లేకపోతే టీనేజ్ ఉండే దాంట్లో జనరల్గా చూస్తుంటాం అమ్మాయి వెళ్ళేసి పెళ్లి చేసుకోగానే వెంటనే తండ్రికి నరకటాలు, లేకపోతే రోడ్ల మీద చాలా కేసులు చూసాం. తర్వాత కూడా ఈ మారుతిరావు కేసు అయిన తర్వాత కూడా చాలా కేసెస్ జరిగినాయి. అన్నిట్లో అంటే తండ్రులు అంటే పేరెంటింగ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ వలన పిల్లలు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఆ టీనేజ్లో వచ్చేటటువంటి వాళ్ళలో వచ్చే మార్పులు, హార్మోనల్ చేంజెస్ ఇవన్నిటి కూడా మనం తీసుకుంటే కనుక మనం ఒక సొసైటీకి ఒక మంచి అంటే ఇవన్నిటిని కూడా అంటే అర్థం చేసుకోవడానికి సమస్యలు అంటే సొసైటీలో ఉన్న ఇష్యూస్ని, టీనేజ్ సైకాలజీని, హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం ఈ కేసు మాకు కూడా బాగా దోహదపడ్డదని భావిస్తాను. మర్డర్ జరిగినప్పుడు అమృత పక్కనే ఉంది. అమృత పక్కన ఉండగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె మీకు వచ్చి చెప్పినప్పుడు, ఇన్సిడెంట్కు సంబంధించి చెప్పినప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పింది, వాళ్ళు ఎవరి పాత్ర అనేది చాలా కీలకంగా ఉందనేది ఇప్పటి వరకు కూడా ఆమె వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా దూరంగానే ఉంటుంది. ఇప్పుడు సింగిల్గా ఉంటుంది బాబుని పెట్టుకొని. సో ఆ సమయంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె మీకు స్టేట్మెంట్ అమృత చాలా క్లియర్గా ఉండింది. అమృత చంపినప్పుడు పక్కన చూసింది. అతను ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అతను యాక్చువల్గా అతను బీహార్ అతను. బట్ డౌట్ ఆమె ఛాన్స్ ఎవరి మీద ఉంది, వాళ్ళ తండ్రి మీదే చెప్పడం మొదలెట్టింది. బట్ తండ్రి హైదరాబాద్లో ఉంటున్నాడు, అతను నాకు సంబంధం లేదన్నట్టు ఉంటున్నాడు. మనం ఎక్కడైనా జనరల్ ఫస్ట్ రాగానే అతను ఏదైనా కాల్ డేటాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే కూడా ఎక్కడ ఎటువంటిది లేదు అసలు ఎవరితో కూడా. అంటే మనకి బేసికల్గా అసలు అతని మీద డౌట్ వచ్చే అంశం ఏది కూడా లేదనమాట. లేదన్నప్పుడు ఈ అమ్మాయి నార్మల్గా పలానా వాడని చెప్తున్నప్పుడు మేము ఇంకా వేరే పద్ధతుల ద్వారా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడంతో మెల్లిగా తీసుకున్నప్పుడు మనకి ఒకళ్ళు సింగిల్ మనిషి నుంచి కనెక్ట్ చేసుకుంటూ అంటే మనకి అక్కడ ఉన్నటువంటి రకరకాల పాత్రలన్నింటినీ కూడా కనెక్ట్ చేసినప్పుడు మారుతిరావుది డెఫినెట్గా లింక్ అనేది మాకు ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. ఇప్పుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అమృత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పినటువంటి ఒకే విషయము, ఇందులో ఈ కేసులో A6గా ఉన్నటువంటి తన బాబాయ్ శ్రవణ్ కుమార్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. అతనే అసలు తన తండ్రిని కూడా ప్రభావితం చేసి ఇదంతా చేయించాడు అనే విషయం అప్పటి నుంచి కూడా అదే విషయం చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మరి వీటన్నిటికీ సంబంధించి ఒకవైపు నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కోర్టు దగ్గరుండి చేయని తప్పుకు ఆయనకి జీవిత ఖైదు విధించారన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తూ అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? యాక్చువల్గా అమృత డే 1 నుంచి చాలా క్లియర్గా ఉందండి. అంటే ఫస్ట్ డే నుంచి కూడా మా నాన్నకన్నా దీంట్లో మెయిన్ పాత్ర మా బాబాయ్ది, మా చిన్న ఆయనది అనేది చాలా స్పష్టంగా చెప్పింది. మాకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో కానీ మాకు ఇచ్చినటువంటి మేము రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా ఉంది. అదే విషయం కోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే మా నాన్నని ఈ విధంగా మా మీద నెగిటివ్గా తీసుకెళ్లటంలో ఇతని పాత్ర ఉన్నది. ఇతను మా బాబాయ్ వెనకాల ఉండి మొత్తం స్కీమింగ్ అంతా చేసిన దాంట్లో ఇతను ఉన్నాడు. పైకి అతను కనపడకపోవచ్చు కానీ బట్ వెనకాల అంతా చేసిందంతా కూడా ఇతనే అనేది చాలా డే 1 నుంచి స్పష్టంగా చెప్తుంది అనమాట. శ్రవణ్ అనే అతను వాళ్ళ చిన్న ఆయన అతనే మెయిన్ దీంట్లో వెనకాల మారుతిరావు ఆ విధంగా బిహేవ్ చేయడానికి కారణం కూడా అతనే అనేది డే 1 నుంచి చెప్తుంది. కోర్టులో కూడా అదే చెప్పింది అనమాట. అండ్ సాక్ష్యాలు కూడా డెఫినెట్గా బలంగా ఉండటంతో కోర్టు కూడా దాన్ని ఇప్పుడు పరిగణలో తీసుకొని అతనికి కూడా యావజ్జీవ శిక్ష వేయటం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో అంటే ఎన్ని సంవత్సరాల పోటు కేసు అనేది కోర్టులో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పారు దాదాపు 1600 పేజీల ఛార్జ్ షీట్ను నమోదు చేశామని. ఎంతమంది సాక్షులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మిస్లీడ్ అవ్వకుండా ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు వీటన్నిటి కూడా డైవర్షన్స్ అనేవి కాకుండా కేసుని ఏ రకంగా ముందుకు తీసుకోవడంలో
నెక్స్ట్ ఇప్పుడు దాదాపు 60 పైన సాక్ష్యాలు ఉన్నాయి. సో ఉన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఈ సాక్షుల్లో చాలామంది వీళ్ళు ఏది మేనేజ్ చేయబడతారు, లేకపోతే వీళ్ళు ఒక ట్రయల్కి వచ్చినప్పుడు మాకు వ్యతిరేకంగా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బెదిరించడం జరుగుతుంది వీళ్ళని, లేకపోతే వీళ్ళని ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందు నుంచి మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈ సాక్షులు కనుక రేపు వీళ్ళు మనకు వ్యతిరేకం అయినా కానీ కూడా, అంటే ప్రాసిక్యూషన్కి వ్యతిరేకం అయినా కానీ కూడా కేసు నిలబడేటట్టు తయారు చేయాలని డే 1 నుంచి చాలా స్పష్టంగా ఉన్నాం. అందుకోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా స్ట్రాంగ్గా మేము నమ్మి ఈ కేసుని తీసుకెళ్ళాం. దీంట్లో అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఐజీ స్టీఫెన్ రవీంద్ర గారు, వీరంతా కూడా మాకు చాలా చక్కటి సూచనలు ఇచ్చేవారు. మా టీం కూడా అంతా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా, ప్రతి వాళ్ళు అక్కడ కానిస్టేబుల్స్ అందరూ కూడా దీంట్లో ఒక టీం లాగా పనిచేయడంతో మేము కూర్చొని డిస్కషన్ చేస్తుండేవాళ్ళం, రోజుల తరబడి డిస్కషన్ చేస్తుండేవాళ్ళం, నైట్ చాలా డిలేడ్గా కూర్చొని డిస్కస్ చేస్తుండేవాళ్ళం. చేస్తూ దీంట్లో ఎటువంటి అంశాలు రేపు రావచ్చు కోర్టు ముందుకి, డిఫెన్స్ అడ్వకేట్ ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ టీమ్ని పెడతారు వాళ్ళు, ఎందుకంటే డబ్బుతోటి పెద్ద పెద్ద లాయర్స్ని తీసుకొస్తారు. తెచ్చినప్పుడు ఎటువంటి మన క్రాస్ ఎగ్జామినేషన్ ఇష్యూస్ వస్తాయని మేమే ముందుగా ఊహించుకుంటాం. ఒక కేసు ఒక స్టేట్మెంటో లేదా ఒక సాక్ష్యం పెట్టినప్పుడు దీని నుంచి ఎలా రేపు డిఫెన్స్ది ఎలా వస్తుంది, క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ తప్పులు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అన్నింటినీ కూడా మేము డిస్కషన్ చేసుకుంటూ చాలా లోతుగా తీసుకునేవాళ్ళం. తీసుకెళ్ళి డ్రాఫ్ట్ ఛార్జ్షీటే 10 సార్లు మార్చేసి దాన్ని ఫైనల్ ఇంకా బెటర్గా చేయాలని చెప్పి చేసుకుంటూ ఛార్జ్షీట్ని దాన్ని ఇంకా 100% తీసుకురావలేదు. దాంతో చాలా కష్టపడి టీం అంతా కూడా చేసినప్పుడు దాని ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. ఫైనల్గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఇది పరువు హత్య అనేది మొదటి నుంచి కూడా కనిపిస్తున్నటువంటి అంశం. ఈ పరువు హత్యలకు సంబంధించి ఏం చెప్తారు? ప్రజెంట్ యాజ్ ఏ ఒక సీనియర్ ఆఫీసర్గా ఏం చెప్తారు? ఇది పరువు హత్య అనేది వచ్చినప్పుడు కూడా దీని ఫస్ట్ అసలు పరువు అనేది వాట్ ఈస్ పరువు బేసిక్స్లోకి వెళ్ళినప్పుడు పరువు అనేది ఆనర్ అనేది ఆనర్ అంటే ఓన్లీ డబ్బున్న పరువు ఉంటుందా, డబ్బు లేని వాడికి పరువు ఉండదా, రిక్షా దొక్కేవాడికి కూడా పరువు ఉంటుంది. సో ఎవరికైనా పరువు అనేది అది వాళ్ళ క్యారెక్టర్లో అది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. సో పరువు హత్య అని అంటమే ఫస్ట్ అసలు బేసికల్గా రాంగ్. బట్ ఇతను ఏం విధంగా ఫీల్ అయ్యాడు అనేది మన సొసైటల్ యాంగిల్లో మనం మాట్లాడుతున్నప్పుడు సమాజపరంగా ఇతను చెప్తున్నది ఎవరు, మారుతిరావు, సమాజంలో ఒక దళిత వ్యక్తి అనేది చేసుకుంటే కనుక అక్కడ అతను పెరిగిన నేపథ్యంలో కానీ అతను ఉన్న నేపథ్యంలో అతను దాన్ని తక్కువగా తీసుకున్నాడు. బట్ ఈ విషయంలో కూడా నేను అతన్ని ఇంటరాగేషన్ అడిగినప్పుడు, నీకు సపోజ్ ఒక దళిత కుటుంబం నుంచి ఎవరైనా ఐఏఎస్ పిల్లవాడు వస్తాడు, అతన్ని చేసుకుంటానికి ఇష్టపడతావా, లేకపోతే ఎవరు నీ కుటుంబంలో ఎవరో చిన్న పేద ఎవరో చిన్నవాడు ఉంటాడు, స్మాల్ టైం ఎంప్లాయీ ఉంటే అతన్ని చేసుకుంటావా అంటే అతను వైశ్య కులం ఉన్నప్పుడు నేను తప్పకుండా దళిత కుటుంబంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారులు లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు, ఇట్లాంటి వాళ్ళని నేను అంటే క్లాస్ ఎలిమెంట్ అనేది కూడా వస్తుంది. సో అంటే క్యాస్ట్, క్లాస్ ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి అన్నమాట ఇష్యూలో. సో దీంతోపాటు మనకి మాకు అంటే సైకాలజీసు, హ్యూమన్ బిహేవియర్సు, టీనేజ్ సైకాలజీసు, ఎలాంటి మార్పులు వస్తాయి పిల్లల్లో వయసు రీత్యా వచ్చే కొద్దీ, దాని పేరెంటింగ్గా ఎలా మనం తీసుకోవాలి, రియాక్షన్స్ ఎలా ఉండాలి, మనం ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. పిల్లలు ఎవరన్నా కనుక ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా చిన్న పొరపాటు చేస్తే కనుక మనం చాలా కూల్గా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ ఇష్యూస్ కూడా మేము కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఒక కేసు వచ్చినప్పుడు మేము కేసుగా మామూలుగా చేసేది కన్నా లోతుగా అంశాన్ని పరిశీలించడానికి ట్రై చేస్తాం, అన్ని కోణాల్లో దాన్ని స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. స్టడీ చేసి ఒక మనిషి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఇలా ఎందుకు ఇతని బిహేవియర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ కేసుకి ఆ విధంగా ట్రై చేస్తుంటాం. సో అది దాదాపు 5.5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యొక్క తీర్పుని తాము స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా కేసు ఫైల్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తీర్పు వచ్చేంత వరకు కూడా సాక్షులు ఎవరు ప్రభావితం కాకుండా, అలాగే పూర్తిగా అన్ని ఎవిడెన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచి ఇవాళ ఈ తీర్పు రావడానికి అదే కారణమైందంటూ కూడా ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారు తెలియజేస్తున్నారు.